కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదతో పంట పొలాలు నీట మునిగాయి. సిర్పూర్ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ పనుల జాప్యం శాపంగా మారిందన్నారు అన్నదాతలు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా పడుతుంది. దాదాపు 20,000 ఎకరాల్లో వరద నీరు చేరడంతో పంటలు దెబ్బతిన్నాయి. 4 రోజులుగా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులు, కుంటలలో భారీగా వరద నీరు చేరింది. నదిలో చేరే వాగుల నీరు వెనక్కి రావడంతో గ్రామాలను, పంటలను ముంచేస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్పేట్ మండలాల్లోని 26 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో పరివాహక ప్రాంతంలోని పొలాలు, పంటలు నీట మునిగాయి. ప్రాణహిత పరివాహకంలోని తలాయి, భీమారం, తిక్కపల్లి, సోమిని, పాత సోమిని, ఇప్పలగూడ, మగవల్లి, సుష్మీర్, నాగపల్లి, గెర్రిగూడ, బండల్గూడ, చింతల్పల్లి, అందారంపల్లి గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పంట పొలాల్లో వరద నీరు చేరడంతో తీవ్ర నష్టం జరిగిందన్నారు రైతులు. దహేగాం, సిర్పురుటి, బెజ్జూరుతో పాటు పలు గ్రామాలు వరద ముప్పునకు గురయ్యాయి. దీంతో పరివాహక ప్రాంతాల్లోని 40,000 ఎకరాల్లో పంట నీటిపాలైంది. 12 రోజులు అత్తుడు లేదు, పోకడ లేదు, ఎటు లేదు, ఎటంగులట ఆగిపోకట, అన్నం లేదు, ఏది లేదు. ఈతలకు వచ్చిన వాళ్ళకు జ్వరాలు రాని, ఏకిలు రాని, ఏది రాని, బతుకుతిన బయటపడు, లేకుంటే అటే ఉండు. ప్రాణహిత నది వరద నీటి నుంచి ఆసిఫాబాద్ జిల్లాలో 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మడిహెట్టి దగ్గర ప్రాణహిత చెవెల ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2016లో బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రహణం పట్టుకుంది. ఈ స్కీమ్ పూర్తయితే 6 టీఎంసీల నీరు వినియోగంలోకి రావడంతో పాటు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉందనే ఆరోపణలున్నాయి. వారం రోజుల నుంచి ఈ జలదిగ్బంధంలోనే ఇట్లానే ఉంటున్నాం. ఓ కూరగాయ లేదు, గర్భిణీ శీలకైనా ఎవరికైనా ఇటు వెళ్ళడం లేదు, అటు వెళ్ళడం లేదు. అక్కడ మాకు ఆ కేతిన్ల జాగాలు ఉన్నాయి, చిత్తాం ఉన్నాయి, అలా ఇక్కడ ఉన్నాయి. మా ఎక్కడ ఎటు పోయేది లేదు. నిత్యావసర అవసర వస్త్రాలు అయితే ఎయ్యలేవు. ప్రాణహిత నది ప్రవాహంతో బ్యాక్వాటర్ వల్ల పంటలు నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతులు. సిరిపూరు అసెంబ్లీ సెగ్మెంట్లో జనజీవనం స్తంభించిపోయింది. వారం రోజులుగా 12 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువులు లేక అవస్థలు పడుతున్నారు స్థానికులు. తినడానికి తిండి లేదు, బియ్యం లేవు, కూరగాయలు లేవు, పాలు లేవు, పోదామంటే హాస్పిటల్ లేదు. ఏ పనైనా కోర్టుకు పేషి ఉన్నా కానీ మొన్న ఒకటి పేషి ఉన్నదని ఏడిచిండు కానీ వాని పోయే పరిస్థితి లేకుంటుండే. లాస్ట్ పేషి అని చెప్పిండు. అంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పోదామంటే పడవలు లేవు. మాకు ఒక్క సమస్య కాదు, మా బతికే దుర్భరంగా ఉన్నది. కాబట్టి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రావట్లేదు, పోవట్లేదు. ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. కాబట్టి ఇది ఎట్లా చేసి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని. పంట నష్టపోయిన వారిని గుర్తించి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలంటున్నారు రైతులు.